జనసేన కూటమితో పొత్తు ఉంటుందా ఉండదా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎలా ప్రొసీడ్ అవ్వాలి? ఇలాంటి రకరకాల ప్రశ్నలు వేధిస్తుంటే పళ్ళు పటపటా కొరుక్కుంటూ ఈ పెద్దోళ్ళున్నారే అని సనుక్కోవడం తప్ప ఇంకేం చేయలేకపోతుందట బీజేపీ క్యాడర్. పొత్తులాటలో అరటి పండ్ల మిగిలిపోం కదా అన్న డౌట్స్ కూడా వెంటాడుతున్నాయట. ఇంతకీ బీజేపీ అగ్రనాయకత్వం ఎందుకు నానుస్తోంది? అది ఎప్పటికి తేలే ఛాన్స్ ఉంది? ఏపీలో టీడీపీ జనసేన సర్దుబాట్లు పడుతున్నాయి. అభ్యర్థుల ఫస్ట్ లిస్టు ప్రకటించాక అసంతృప్తులు అసమ్మతుల్ని బుజ్జగించుకుంటూ కింద మీద పడుతున్నాయి అధినాయకత్వాలు. మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గాను జనసేన 24 అసెంబ్లీ 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తూ ఉండగా మిగతా వాటిలో టీడీపీ బీజేపీ ఎన్ని సీట్లు పంచుకుంటాయన్నది క్వశ్చన్ మార్క్ అయింది. బీజేపీ కోసం తాము కొన్ని సీట్లను రిజర్వ్ చేసి ఉంచామనే రీతిలో తొలి విడత అభ్యర్థుల ప్రకటన సందర్భంగా కామెంట్ చేశారు చంద్రబాబు పవన్. ఆ ప్రకటన చేసి కూడా 4 రోజులు గడిచిపోయింది. కానీ కాషాయ దళం నుంచి క్లారిటీ లేదు. ఇంకా మాట్లాడుకుంటే ఆ పరంగా అసలు ఉలుకు పలుకు లేదు. పొత్తు భాగస్వాములు టీడీపీ జనసేన అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారం కూడా మొదలుపెట్టినా అసలు ఆ కూటమితో పొత్తు ఉంటుందో లేదో అర్థం కాక ఏపీ బీజేపీ శ్రేణులు మాత్రం పూర్తి డైలమాలో ఉన్నాయి. ఏం చేయాలో ఎలా చేయాలో తమ గోడు ఎవరి దగ్గర వెళ్లబోసుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉందట ఏపీ కమలం క్యాడర్. దీన్ని ఆసరాగా చేసుకున్న ఏపీ కమలంలోని 2 గ్రూపుల నేతలు తమకు నచ్చిన భాష్యం చెబుతూ ఇంకా కంపు చేస్తున్నట్లు తెలిసింది. టీడీపీతో పొత్తు ఇష్టం లేని గ్రూప్ అయితే అయిపోయింది, మొత్తం అయిపోయింది, ఇక పొత్తు లేదు గిత్తు లేదు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారట. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. ఇంకో వర్గం మాత్రం అప్పుడే ఏమైంది, అభి పిక్చర్ బాకీ హై అంటున్నారట. పొత్తు ఖాయమేనని అతి త్వరలో క్లారిటీ వచ్చేస్తుంది అన్నది వారి వాదన. ఇంత గందరగోళంలో అసలు పొత్తు ఉంటుందా ఉండదా అన్న క్లారిటీ లేక ఏపీ బీజేపీ ద్వితీయ శ్రేణి నేతలు సైతం డైలమాలో పడిపోతున్నట్లు చెప్పుకుంటున్నారు. అసలు పొత్తుల విషయంలో బీజేపీ అధినాయకత్వం ఎందుకింత జాప్యం చేస్తుందో అనే చర్చ కమలం పార్టీ వర్గాలతో పాటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ జోరుగా సాగుతోంది. అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో మాత్రం మాట మరోలా ఉంది. ప్రస్తుతం ఢిల్లీ పెద్దల ఫోకస్ అంతా పార్టీకి కీలకమైన ఇతర రాష్ట్రాల మీదే ఉందని, ఏపీ మీద అంత ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదనే భావన వ్యక్తమవుతోందంటున్నారు. ఏపీలో బీజేపీకి పెద్దగా స్టేక్ లేదు. మరోవైపు కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీలోని 25 స్థానాలు తమ ఖాతాలోనే ఉంటాయన్న ధీమా కారణంగా అలాంటి అభిప్రాయం ఉండి ఉండవచ్చంటున్నారు. ప్రస్తుతానికి ఉన్న వాతావరణాన్ని బట్టి చూస్తే పొత్తు సూచనలే కనిపిస్తున్నాయని, కానీ రాజకీయాల్లో చివరి నిమిషం దాకా ఏం జరుగుతుందో చెప్పలేం కదా అన్నది రాష్ట్ర నాయకత్వంలోని కొందరు కీలక నేతల మాట. దీంతో క్షణక్షణముల్ జవరాండ్రా చిత్తముల్ అన్నట్టుగా బీజేపీ హైకమాండ్ ఆలోచనలు కూడా రోజుకో రకంగా మారుతున్నాయా అన్న చమత్కారాలు పార్టీ వర్గాల్లోనే పెరిగిపోతున్నాయి. ఓవైపు ఈ విధమైన చర్చ జరుగుతుండగానే తాజాగా మరో ప్రచారం మొదలైంది. అతి త్వరలోనే చంద్రబాబు పవన్ ఇద్దరు ఢిల్లీ వెళ్తారన్నది దాని సారాంశం. వచ్చే నెల మొదటి వారంలో బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన ఉండవచ్చు అంటున్నారు. సుమారు 100 మంది అభ్యర్థులతో ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్టు ప్రకటించే సూచనలు ఉన్నాయి. దీంతో తొలి జాబితా ప్రకటనకు ముందే చంద్రబాబు పవన్ ఢిల్లీ వెళ్లి పొత్తులపై క్లారిటీ తెచ్చుకునే సూచనలు కనిపిస్తున్నాయనేది తాజా చర్చ. దీని ప్రకారం బీజేపీ 6-7 ఎంపీ సీట్లపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. అరకు, రాజమండ్రి, నరసాపురం, ఒంగోలు, తిరుపతి, హిందూపురం, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పోటీలో ఉండాలి అని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ చర్చలు ప్రచారాలు ఎలా ఉన్నా బీజేపీ క్యాడర్ మాత్రం విపరీతమైన డైలమాలో ఉందట. దీంతో ఢిల్లీ వైపు చూస్తూ అలసితి సొలసితి అంటూ రాగాలు తీయడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నామన్న నిర్వేదం కనిపిస్తోంది ఏపీ కమలం క్యాడర్లో. ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి మరి.